హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ 7 చాప్టర్ 4 పార్ట్ 4 లాస్ట్ పార్ట్ పేజ్ నెంబర్ 103 నుంచి 105 దాకా డిస్కస్ చేద్దాం. సో ఈ 11th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. ఇమేజ్ ఏ స్ట్రైట్ రోప్ ఇఫ్ ఇట్ ఈస్ కట్ వన్స్, ఒకసారి స్ట్రైట్ రోప్ స్ట్రైట్ రోప్ ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ ఇట్ కట్ వన్స్ we will get the two pieces వచ్చింది, 2 pieces వచ్చింది. ఇఫ్ ద రోప్ ఈస్ ఫోల్డెడ్ వన్స్, చూడండి ఒకసారి ఫోల్డ్ చేసినారు, చూడండి ఇదిగో ఒకసారి ఫోల్డ్ చేశారు, దెన్ వీ విల్ గెట్ 3 pieces. చూడండి 1 2 3 pieces వచ్చినాయి. అబ్జర్వ్ ద ప్యాటర్న్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీసెస్. ఈ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఏమైంది, 2 folds చేశారు, అప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి పీస్, 1 2 3 4. ఓకే, ఇఫ్ ద రోప్ ఈస్ ఫోల్డెడ్ ఫర్ 10 times, ఇలానే 10 times ఫోల్డ్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి, సో ఎన్ని పీసెస్ వస్తాయి. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద నెంబర్ ఆఫ్ పీసెస్ వెన్ ద రోప్ ఈస్ ఫోల్డెడ్ ఆర్ టైమ్స్ కింద. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోల్డ్స్ ఒక టేబుల్ రాద్దాం. ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్, పీసెస్ అని వస్తాయి, PIECE. ఇప్పుడు ఎన్ని ఫోల్డ్స్, 1 fold. ఇదిగోండి 1 fold చేశారు ఇక్కడ. 1 fold చేస్తే, సారీ ఫస్ట్ 1 fold చేస్తే టూ పీసెస్ అయినాయి చూడండి. ఇప్పుడు 1 fold కాదు, 0 fold చేస్తే, ఇక్కడ 0 fold ఏం చేయాలి, 2 pieces అనేవి. ఇక్కడ 1 fold చేశారు చూడండి దీంట్లో, అప్పుడు 3 pieces వచ్చినాయి. ఇక్కడ 2 folds చేశారు, 1 2 3 4 pieces వచ్చినాయి. ఇప్పుడు మనము 3 pieces చేద్దాం, సారీ 3 folds, 1 2 3, ఇదిగో 1 2 3 చేసాం. ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేస్తే 3 folds చూడండి, ఎక్కడైతే ఇవి ఉన్నాయి ఈ ఫోల్డ్స్ అన్నమాట ఇవి. అది సింపుల్గా దట్ ఈజ్ ఈక్వల్ 3 folds చేస్తాం. 3 folds చేస్తే 1 2 3 4 5 వచ్చింది. 4 folds చేద్దాం, 1 2 3 4 చూడండి, 1 2 3 4 folds. ఇప్పుడు 1 2 3 4 folds. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, ఏమవుతుంది, 1 2 3, ఇదంతా ఈ పీస్ అంతా 3 4 5 1 2 3 1 2 3 4 5 6. సో 6 అని. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగిందంటే 10 foldsకి ఏమవుతుంది అండ్ సో ఆన్, ఆర్ ఫోల్డ్స్కి ఏమవుతుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ దిస్, 10 folds హౌ మచ్ అండ్ ఆర్ ఫోల్డ్స్కి హౌ మెనీ పీసెస్ అని. ఇప్పుడు వేరే కలర్ తీసుకుందాం. ఇక్కడ గమనిస్తే 0 foldsకి 2 ఉంది, దీన్ని 2 విధాలుగా చేస్తాను. 2 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 1 foldకి 3. సో 2 ప్లస్ 1గా రాయచ్చా, 2 ప్లస్ 1 యాడ్ అయింది, సారీ 2 ప్లస్ ఇక్కడ 0కి 1 అయింది. ఇక్కడ ఏమవుతుంది, 2కి 2 యాడ్ అయింది, 3 అయింది. ఇప్పుడు అంటే ఈజీగా చేయొచ్చు అండి. ఇక్కడికి ఇక్కడ రిలేషన్ ఏంది, 0 ప్లస్ 2, ఇక్కడ రిలేషన్ ఏంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 అయింది. 1 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3 అయింది. 2 ప్లస్ 2 4 అయింది. ఇక్కడ 3 ప్లస్ 2 5 అయింది.
4 ప్లస్ 2 6 అయింది. 2 ప్లస్ 2 4. ఇక్కడ 10 ప్లస్ 2 12 అవుతుంది. ఇప్పుడు r టర్మ్ r plus 2, that is called r plus 2. That is the answer. Okay. Next question. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. ఓకే, మీకు అండర్స్టాండ్ అయింది అనుకోండి. సింపుల్ ఒక అబ్జర్వేషన్ అంతే. ఓకే, నెక్స్ట్. Look at the matchstick pattern. Below matchstick pattern, observe and identify the pattern. How many matchsticks are required to make 10 such squares? And how many are required to W squares? Similarly, ఇంతకుముందు చేసినట్లే ఇక్కడ ఏం రాస్తామంటే స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, మ్యాచ్ స్టిక్స్ ఎన్ని కావాలి చూడండి. 1 స్క్వేరా ఫస్ట్ ది అబ్జర్వ్, ఇది జస్ట్ అబ్జర్వేషన్ వస్తుంది. ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 1 2 3 4 స్టిక్స్. సెకండ్ 1 2 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 1 2 3, ఇక్కడ 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఇది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కదా ఇది. 1 2 3 4 5 6 7 8 9 10. సిమిలర్లీ ఇప్పుడు 4 స్క్వేర్స్ చూద్దాం. 1 2 3 4 స్క్వేర్ ఏమవుతుంది? 1 2 3 4 స్క్వేర్స్. ఎన్ని ఉండే స్టిక్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 స్టిక్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏమడిగినాడు? సిమిలర్లీ 10 స్క్వేర్స్కి ఏమవుతుంది? హౌ మెనీ స్టిక్స్ ఉంటాయి? నెక్స్ట్ W స్క్వేర్స్కి హౌ మెనీ స్టిక్స్ ఉంటాయి? జనరల్ అదే ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ ద క్వశ్చన్. చూద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక 2 విధాలుగా చేయొచ్చు. నేను ఈజియెస్ట్ వేలో చేస్తాను. 1కి 4కి రిలేషన్ చూడండి, 2కి 4కి రిలేషన్, 3కి 10కి, 4కి 3 రిలేషన్ చూస్తే ఇక్కడ 1 నుంచి 4 రావాలంటే ఇప్పుడు అదో ఇది చూడండి. 2 2s are 4, డబల్ చేసి +1 చేయండి. 1 into 2 డబల్ +1. 2 2s are 4, సారీ 2 3s are 1 3s are 3 +1. ఇది 2 కదా, 3 టైమ్స్ చేయండి. 3 into 2 +1 ఏమో 7 వచ్చింది చూడండి. ఇది కానీ 3 into 3 times of this one +1. 3 3s are 9 + 10. ఇది 4 3s are, sorry, 3 times of 4 +1, 12 +1 వచ్చింది. 10కి ఏమవుతుంది? 3 times of 10 +1. 10 3s are 30 +1 31. W స్క్వేర్స్కి ఏమవుతుంది? 3 times of W +1, that is good 3W +1. జస్ట్ అబ్జర్వేషన్. లేదు ఇంకా కొద్దిగా వీళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళ ఎగ్జాంపుల్ ప్రకారం చేస్తే ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, 4 స్టిక్స్. నెక్స్ట్ స్టెప్కి అయినప్పుడు 4 ప్లస్ ఎన్ని స్టిక్స్ యాడ్ అయినాయి? ఇక 4 1 2 3 స్టిక్స్ యాడ్ అయినాయి ఈ స్టెప్లో.
నెక్స్ట్ స్టెప్లో చూడండి 4 + 3 ఇక్కడ దాకా ఉంది. ఇంకెన్ని స్టిక్స్ యాడ్ అయ్యాయి? 1 2 3 స్టిక్స్ యాడ్ అయ్యాయి. దీంట్లో కానీ చూడండి ఇక్కడ దాకా ఎంత 4 + 3 + 3 ఇక్కడ ఎన్ని స్టిక్స్ యాడ్ అయినాయి? 1 2 3 స్టిక్స్ యాడ్ అయినాయి. ఎవ్రీ ఇంక్రిమెంట్కి 3 స్టిక్స్ యాడ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక జనరల్ ఈక్వేషన్ రాయాలి మనం. అంటే ఇప్పుడు 4 స్టెప్లో దీన్ని ఎట్లా రాయొచ్చు? 4 + 3 × 3 4 + 2 × 3 4 + 1 × 3 4 + 0 × 3 రాయొచ్చా? దట్ ఈస్ ఈక్వల్ టు నేను సెకండ్ మెథడ్ చెప్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. ఆల్రెడీ ఫస్ట్ మెథడ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. ఆల్రెడీ నేను చెప్పేసాను. ఈ జనరల్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ మెథడ్. ఇది ఎన్సీఆర్టీ ప్రకారం. ఎన్సీఆర్టీ వాళ్ళ ఎగ్జాంపుల్ బట్టి వాళ్ళ మెథడ్ 2 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించింది 1² 0 వచ్చింది, 2² 1 వచ్చింది, 3² ఇక్కడ 2 వచ్చింది, 4² 3 వచ్చింది. అంటే ఒక మైనస్ ఉంది ఇక్కడ. 4 + 1² - 0 × 3 సరే 1 - 1 × 3. ఇప్పుడు 4 + ఈ 1 ఏంది? వాట్ ఈస్ 1 హియర్? 2 - 1 × 3. అది స్క్వేర్స్. అది 4 + 2 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్స్ కదా. 3 - 2 × 3. 4 + ఏది 3 ఎలా రాయొచ్చు? 4 సారీ 3 - 1 ఆల్వేస్ 1 మైనస్ 4 - 1 × 3. సిమిలర్లీ డబ్ల్యూకి ఏమవుతుంది? 4 + W - 1 × 3. చూద్దామా అది కరెక్ట్గా చూద్దాం. 4 + జనరల్ ఈక్వేషన్. సో 3W - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3W + 3W. సో 3W ఏమవుతుంది? 4 + 3 + 1. చూడండి, దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ మెథడ్ 1లో కనుక్కున్న 3W. సారీ 3W + 1. 2 మెథడ్స్ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. Have you noticed how the colors changes in the traffic signal? The sequence of color change is shown below. ఇలా కలర్ సీక్వెన్స్ అంటే ఇక్కడ రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? చూడండి, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, మళ్ళీ వస్తుంది, రిపీట్ అవుతుంది. ఎల్లో, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, మళ్ళీ ఎల్లో, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇలా బాక్స్ ఇలా రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు పొజిషన్స్ చూస్తే ఆరెంజ్ పొజిషన్ ఇప్పుడు 5 6 7 8 పొజిషన్ 9 10 11 12 13. ఓకేనా? ఇప్పుడు గమనిస్తాము ఒకసారి. ఇప్పుడు ఆరెంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆరెంజ్ సిగ్నల్ కలరు ఏ పొజిషన్స్లో వస్తుంది? ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది చూడండి? ఆరెంజ్ 5th పొజిషన్. నెక్స్ట్ 9th పొజిషన్. మీరు గమనిస్తే ఏమి యాడ్ అవుతుంది? +4 యాడ్ అవుతుంది. +4 +4 5 + 4 9. నెక్స్ట్ ఏం ఇక్కడ వస్తుంది? +4 దట్ ఈస్ ఈక్వల్ టు 9 + 4 13లో వస్తుంది. అండ్ సో ఆన్. నెక్స్ట్
ఎల్ అవుతుందా? ఎల్లో చూద్దాం. ఎల్లో సెకండ్ పొజిషన్లో వచ్చింది. సెకండ్ పొజిషన్లో వచ్చింది. ఫస్ట్ ఎల్లో, దీంట్లో ఫస్ట్ ఎల్లో, ఎల్లో ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఎల్లో, ఫస్ట్ ఎల్లో సెకండ్ పొజిషను అంటే ఆరెంజ్ పక్కన ఉండేది, ఆరెంజ్ పక్కన ఉండేది. సిక్స్త్ పొజిషను ఆరెంజ్ పక్కన ఉండేది. 10th పొజిషను, నెక్స్ట్ 14th పొజిషన్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కానీ అంతే, +4 +4 +4, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 4లో ఉండొచ్చు. సెకండ్ ఎల్లో, సెకండ్ ఎల్లో ఎట్లా వస్తుంది చూడండి, ఇక్కడ ఇవి రెండు మధ్య గ్రీన్ 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, గ్రీన్ ఆరెంజ్ మధ్యలో, గ్రీన్ ఆరెంజ్ మధ్య 8th పొజిషన్, గ్రీన్ ఆరెంజ్ మధ్యలో ఎల్లో 12th పొజిషన్, తర్వాత 16, +4 +4 +4 ఇలా వెళ్తుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి ఎలా వెళ్తుంది, 4 మల్టిపుల్స్ ఆఫ్ 4లో వస్తుంది. అంటే 4 వైట్ పొజిషన్లో ఏమవుతుంది, దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ దీన్ని. సో ఇది మల్టిపుల్స్ ఆఫ్ వైలో ఉంది, 4n. నెక్స్ట్ ఎల్లో, గ్రీన్ చూద్దాం. గ్రీన్ ఎక్కడ ఉంది, 3, నెక్స్ట్ ఎక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ గ్రీన్ 7, నెక్స్ట్ గ్రీన్ ఎక్కడుంది 11. ఇది కానీ గమనిస్తే +4 +4 +4 15. ఓకే, ఇప్పుడు ఇది 4n కాబట్టి ఫస్ట్ దీన్ని పెట్టుకోండి. ఇప్పుడు కానీ ఏదైతే మల్టిపుల్స్ ఆఫ్ ఉండాలో అక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్దాం. ఇది 4n అయినప్పుడు, అంటే సెకండ్ ఎల్లో ఇది 4n అయినప్పుడు ఈ పొజిషను, గ్రీన్ ఏమవుతుంది 4n - 1, జనరల్ ఈక్వేషన్. నెక్స్ట్ 4n - 1 అయింది, ఇది కదా, ఇది మన రిఫరెన్స్ తీసుకుంటే సెకండ్ ఎల్లో ఇది 4n అయినప్పుడు ఈ పొజిషన్ ఏంది 4n - 1 పొజిషన్ గ్రీన్. నెక్స్ట్ ఈ ఎల్లో ఏముంది 4n - 2 పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది 4n - 3 చూడు పక్కనగానే వస్తుంది, ఆర్ 4n + 1 అని వచ్చే పక్కన సైడ్ ఉంది 4n + 1 ఈ పొజిషన్ కానీ ఓకే. ఆర్ ఇది +4 యాడ్ చేయండి, 4n + 2 అదైనా ఓకే, +4 యాడ్ చేస్తుంది, +4 యాడ్ చేస్తుంది. ఆర్ ఇది 4n 4n ఇక్కడ +4 యాడ్ చేయండి, ఇప్పుడు ఏమవుతుంది ఆర్ 4n + 3. ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ ఉంది కదా, మళ్ళీ గ్రీన్ ఎప్పుడు వస్తుంది 4th పొజిషన్లో వస్తుంది. ఇప్పుడు ఇది 4n అన్నావు, ఈ 4n అన్నప్పుడు నెక్స్ట్ గ్రీన్ ఎక్కడ వస్తుంది 4n + 1 4n + 2 4n + 3 వచ్చిందా 4n. ఓకే, ఇది 4n - 1 4n - 2 4n - 3. ఇది ఇంకొకసారి చెప్పుకొని వేరే కలర్స్. ఇది మీరు రెఫరెన్స్గా తీసుకుంటే ఇది 4n అయితే, సో వీళ్ళ పొజిషన్ 4n + 1లో ఇతను ఉన్నాడు, ఎల్లోలో 4n + 2లో ఉన్నాడు, గ్రీన్ 4n + 3లో ఉన్నాడు. ఆర్ అలానే ఉండాలా, లేకపోతే ఇతను ఉల్టాకు పోతే 4n - 1 4n - 2 అండ్ 4n - 3. సో ఎల్లోకి 4n ఇవే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కిందకి వెళ్తే క్వశ్చన్ ఏమడినాడు, క్వశ్చన్ వచ్చి
90th పొజిషన్, ఫైండ్ ద కలర్ అట్ పొజిషన్ 90. 90th పొజిషన్. ఇప్పుడు 90th పొజిషన్ ఒకసారి చూస్తే 90ని నువ్వు 4తో డివిజన్ చేస్తే మల్టిపుల్స్ ఆఫ్ 4, 4 2s are 8, 10, 4 2s are 8, 2 రిమైండర్. అంటే ఎలా రాయొచ్చు? 4 into 22 ప్లస్ 2గా రాయొచ్చా? అంటే 4n ప్లస్ 2 పొజిషన్లో ఉంది. 4n ప్లస్ 2 పొజిషన్ ఏంది? ఎల్లో. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వెళ్దాం. ఇది ఏ, బి చూద్దాం. 190 అన్నాడు. దిస్ ఇస్ ద, సో 190ని 4th డివిజన్ చేయండి. 4 4 జా 16, సో 30, 4 7 జా 28, 2 రిమైండర్. ఎలా రాయొచ్చు దీన్ని? 190ని 190 I can write it as 4 times of 47 plus 2, that is equal to, it is in the form of 4n plus 2, that is also, this is also yellow. Next, C. C and the 343 చూద్దాం. సో 4తో డివిజన్ చేయండి. 4 4 9 జా 36, 4 8 జా 32, 23 వచ్చింది. 4 5 జా 20, 3 రిమైండర్. సో I can write 343 ఎలా రాయొచ్చు? 4 times of 85 plus 3. So it is in the form of 4n plus 3. 4n plus 3, that is equal to green color. See? So that is green color. Okay. Next question. The numbers are written in a particular sequence in this 4 grid, endless 4 column grid. This is column 1, column 1, column 2, column 3, column 4. ఇది కాలమ్స్ అన్నమాట. ఇదంతా దిస్ కమ్స్ అండర్, ఇది ఎంత కాలం, ఇది కాలం, ఇది దీని రోస్ అంటారు. రో 1, రో 2, రో 3, అంటే ఇదంతా రో 4 అండ్ సో ఆన్, రో n. ఇది కాలమ్స్, 4 కాలమ్స్ ఉన్నాయి. గివ్ ఎన్ ఎక్స్ప్రెషన్ టు జనరేట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఏ గివెన్ కాలమ్ 1. ఇప్పుడు జనరల్ ఎక్స్ప్రెషన్ రాయమంటాడు. ఇప్పుడు కాలమ్ 1 అనగానే నాకు జనరల్ ఎక్స్ప్రెషన్ రాయమంటాడు. కాలమ్ 2 అనగానే జనరల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూద్దాం. ఓకే, కాలమ్ 1. కాలమ్ 1 గమనిస్తే మీరు ఎలా వెళ్తుంది? 1 1, నెక్స్ట్ 5 9 13 అండ్ సో ఆన్ వెళ్తుంది. ఓకే, సో ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? +4 యాడ్ అయిందా? దీనికి ఎంత 4 యాడ్ అయింది? +4 యాడ్ అయిందా? ఇక్కడ +4 యాడ్ అయింది అండ్ సో ఆన్. సర్లే, కాలమ్ 2 పోదాం. కాలమ్ 2 అండ్ సో ఆన్. కాలమ్ 2 ఏంది? 2 6 10 14. ఇక్కడ గమనిస్తే ఇక్కడ కానీ +4 యాడ్ అయింది, ఇక్కడ +4 యాడ్ అయింది, +4 యాడ్ అయింది, ఇలా వెళ్తుంది. నెక్స్ట్ కాలమ్ 3 3 7 11, జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్. సో 3 + 4 7, ఇక్కడ 4 యాడ్ అయింది, ఇక్కడ 4 యాడ్ అయింది అండ్ సో ఆన్. కాలమ్ 4కి వెళ్దాం. ఇప్పుడు కాలమ్ 4లో చూడండి, 4 8 12 16. ఇక్కడ గమనించండి. ఇప్పుడు
ఇక్కడ ఎంత ఉంది 4 యాడ్ అయిందా, ఇక్కడ 4 యాడ్ అయింది 4 అండి. ఇంకా మీరు బాగా గమనిస్తే ఇది మల్టిపుల్స్ ఆఫ్ 4, ఇది 4 1 జా 4 2 జా 4 3 మల్టిపుల్స్ ఆఫ్ 4. సో ఆర్త్ రో ఏమవుతుంది 4r అవుతుంది. ఇది ఏంది రో 1 ఇది. సో రో 1 ఏంటి, ఫైనల్ గా ఇది 4 మల్టిపుల్స్ కాబట్టి ఆర్త్ రోకి ఇది ఫస్ట్ రోకి ఇప్పుడు చూడండి R1 పెడితే ఏమవుతుంది, R1 పెడితే ఫస్ట్ పొజిషన్ వచ్చింది, R2 పెడితే సెకండ్ పొజిషన్, 4 2 8 4 3 12. సో ఐ కెన్ సే దట్ జనరల్ ఎక్స్ప్రెషన్ ఏమనొచ్చు 4r అనొచ్చు దీనికి. ఇంకా ఇది ఒక్కటి కనుక్కుంటే మిగతాది ఈజీ అవుతుంది. ఇప్పుడు C3 కాలం ఎక్కడుంది 1 మైనస్ అంటే ఒక పొజిషన్ బ్యాక్ ఉంది. సో ఐ క్యాన్ ఇప్పుడు 4r ఉన్నప్పుడు ఇది 4r -1, ఇది C3 ఇప్పుడు గమనిస్తే 4 3 2 1 అంటే ఒక్కొక్క పొజిషన్ బ్యాక్లో ఉండరు. సో 4r -2 ఇది మనకు రిఫరెన్స్. సో ఇది 4r +-3. ఇదేంది బ్యాక్ సైడ్ వెళ్తే, ముందుకు వెళ్తే ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ 4 C1 కాలం, ఇప్పుడు దీన్ని 4r అన్నాం, ఇప్పుడు ఇది ఏమవుతుంది 4r -1, ఇది 4r -2 4r -3. సరే దీని ముందుకు వెళ్తే 4r +1 అంటే ఈ పొజిషన్ +1 యాడ్ చేసి 5 వస్తుంది, 4r +2 4r +3 అండ్ 4r +4. సో అప్పుడు ఏమనొచ్చు నేను, ఇది కాలం 3 ఇప్పుడు చూడండి కాలం 3లో 4r +3 ఉంది ఇక్కడ. ఇప్పుడు గమనిస్తే C4 తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ C1 కదా వచ్చేది, మళ్ళీ C2 వస్తుంది, C3 వస్తుంది, C4 వస్తుంది. నెక్స్ట్ రో ఇది ఆర్త్ రో అయితే R+1 రోలో. ఇప్పుడు 4r ఉంది, ఇది 4r +1 4r +2 4r +3 4r +4. సో C1 ఇలా వచ్చిన C1లో ఉన్నట్లే 4r -3 అనే ఎక్స్ప్రెషన్స్ వస్తే ఇలా వచ్చినా కానీ C1లో ఉన్నట్లే. సో R 4r +1 రెండు కానీ C1 పొజిషన్, 4r -2 C2కి 4r +2 కానీ సేమ్ పొజిషన్, 4r -3 R 4r +3 రెండు సేమ్ పొజిషన్ అన్నమాట, సేమ్ కాలంలో ఉన్నట్లు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాడు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, జనరల్ ఎక్స్ప్రెషన్ ఇలా అయినా రాయొచ్చు ఇలా అయినా రాయొచ్చు అని మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఇన్ విచ్ రో అండ్ కాలం విల్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అపియర్, 124 అడిగారు. చూద్దాం 124. ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 4 కదా, 4తో డివిజన్ చేయండి. 124 4 3 జా 12 4 1 జా 4 0. సో దిస్ 124 కెన్ బి రిటన్ యాజ్, ఇలా రాయొచ్చు 121ని 31 టైమ్ 4 టైమ్స్ ఆఫ్ 31, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4r. 4r అంటే అప్పుడు ఇట్ బిలాంగ్స్ టు కాలం 4. ఇదిగోండి, సో కాలం 4 క్వశ్చన్ అడిగింది ఏ కాలము ఏ రో అన్నాడు, రో ఏంది 31 రో, ఇది R 31 రో, 4th కాలం 31 రో అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 147 4తో డివిజన్ చేయాలి, 4 3 జా 12 27 4 3 జా 12 27 4 6 జా 24 4 7 జా 28 4 6 జా 24
3 వచ్చింది. సో 147 ఎలా రాయొచ్చు? 4 times of 36 plus 3గా రాయొచ్చా? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4r plus 3నా? సో ఇప్పుడు కాలం ఏంటి? ఇది ఏ కాలము? 4r plus 3 అన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4r plus 3 కాబట్టి 4r plus 3 ఏముంది కాలము? ఇది 4r plus 3 కాలం బిలాంగ్స్ టు కాలం 3. సో థర్డ్ కాలం వచ్చింది. రో ఏది? ఇదిగోండి 4r. థర్డ్ కాలం కాలము థర్డ్ కాలము. యాక్చువల్లీ ఇప్పుడు ఇది మనం చెప్పినాం అనుకోండి, థర్డ్ కాలం 4 into 36 అంటే థర్డ్ కాలం 36th రో. ఇక్కడ 3 ఉంది కాబట్టి 36th రో, కానీ ఇక్కడ 3 అయింది కదా, యాడ్ అయింది. సో థర్డ్ కాలం కాబట్టి C1 C2 C3 C4 కదా, ఇక్కడ ఉంది. 4 into 36 ఇక్కడ ఉంది. 4 into 36 కానీ +3 అన్నాడు అంటే ఈ పొజిషన్ వెళ్తుంది, నెక్స్ట్ ఈ పొజిషన్ +3 అన్నాడు కాబట్టి అంటే 4 into 36 +1 ఇక్కడ ఉంటుంది, 4 into 36 +2 ఇక్కడ ఉంటుంది, 4 into 36 +3 ఉంటుంది. ఇది పొజిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది, ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు చూడండి, 4 into 36 అంటే 4 times of r ఉంటే ఏది పక్క, దట్ ఈస్ ఫోర్త్ కాలమ్ కదా, ఇదైతే ప్రూవెన్. సో C1 C2 C3 C4 అంటే ఎక్కడ ఉంటుంది? 4 into 36 అనేది ఫోర్త్ కాలం ఇక్కడ ఉంటుంది, అంటే ఇది 36th రో. 36th రో 4 into 36 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు? +1 అన్నాడు, నెక్స్ట్ పొజిషన్కి ఇక్కడికి వెళ్తుంది. అంటే 4 into 37th +1 ఇక్కడ 4 into 36 +1 అండి, 4 into 36 +2, 4 into 36 +3. ఇది పొజిషన్. ఈ పొజిషన్ ఎలా ఉంది చూడండి, ఈ పొజిషన్ కాలం 3 రో 37. సో థర్డ్ కాలం, సో కాలం 3 రో 37th రో. ఇక్కడ చూడండి, ఇది 36th రో, ఇదంతా 36th రో. ఆన్సర్ వచ్చి థర్డ్ కాలం 37th రో. నెక్స్ట్ క్వశ్చన్ 201. 3 201. 201ని 4తో డివిజన్ చేద్దాం. 201 4 5 20, 1 వచ్చింది. ఓకే, ఎలా రాయొచ్చు దాన్ని? 201ని 4 times of 50 +1, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4r +1. అంటే చూడగానే మనం చెప్పొచ్చు ఇది C1 కాలం, కానీ మీకు ఎలానో చెప్తాను చూడండి. 4r అనగానే మీకు C1 C2 C3 C4 కదా, పక్క 4r అంటేనే ఈ పొజిషన్లో ఉంటుంది.
సో దిస్ ఈజ్ 4R పొజిషన్. ఇప్పుడు +1 అన్నాడు. +1 అన్నప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అంటే ఇది 4R +1. సో ఇది 4 into 50 పొజిషన్. ఇది 4 into 50 + 1 పొజిషన్. ఇప్పుడు చూడండి కాలం ఈ పొజిషన్ ఏంటి, ఇది పొజిషన్ ఏంటి, ఇది ఏంది కాలం 1. ఆన్సర్ కాలం 1. రో వచ్చి ఇది 50th రో, ఇదంతా 50th రో, ఇది 51. ఓకే, ఇలా వెళ్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ నెంబర్ అపియర్స్ ఇన్ రో ఆర్ అండ్ కాలం సి? ఏ నెంబర్ అపియర్ అవుతుంది అన్నది. వాట్ నెంబర్ అపియర్స్ చూద్దాం. సి ఆన్సర్. రో నెంబర్ ఆర్ అన్నాడు కాబట్టి అది మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏమైనా ఉండొచ్చు. అండ్ కాలం సి, వాట్ నెంబర్ అపియర్స్ ఇన్ రో నెంబర్ ఆర్ అండ్ కాలం నెంబర్ సి. కాలం ఎలా గుర్తుపడతారు, ఇది కాలము, సో 4R ప్లస్ సి, ఇది ఆన్సర్. ఇక్కడ 0 ఉండింది అనుకో, 4R ప్లస్ సి, ఇది ఓకే. 4 times of R, ఇది 4th కాలంలో ఉంటుంది, ప్లస్ సి కాలం. అంటే వాట్ నెంబర్ అపియర్స్ ఇన్ రో ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. జనరల్ ఈక్వేషన్ వాడు అడిగిన జనరల్ ఈక్వేషన్ అడిగినాడు. 4R ప్లస్ 1. 4R అనేది ఇది 4th కాలంకి సంబంధించింది. యాక్చువల్లీ 4R ఇది 4th కాలంకి సంబంధించింది. ప్లస్ ఇక్కడ కొద్ది డౌట్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అబ్జర్వ్ ద పొజిషన్స్ ఆఫ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. చూద్దాం. అబ్జర్వ్ ద మల్టిపుల్స్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ 3. డూ యూ సీ ఎనీ ప్యాటర్న్? మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎక్కడ ఉంది? 3, 6, 9 తర్వాత 12, 3 4 12, 3 5 15, 16, 17, 18, 19, 20 అనుకో. ఇక్కడ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 18, 21, 3 6 3 7 21, 3 8 24, 3 9 27 అండ్ సో వన్, ఇలా. సో ఎలా వస్తుంది చూడండి ఇక్కడ, ఇది దిస్ ఇస్ ద ప్యాటర్న్. Do you see any pattern? Yes. Say slant pattern, slant line pattern. నెక్స్ట్ ఏమన్నాడు, లిస్ట్ అదర్ ప్యాటర్న్స్ యూ సీ. లిస్ట్ అదర్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు 2 చూడండి, 2 4 4 6 8 10 12 14 16 చూడండి, చిక్జాగ్ ఫ్యాక్షన్ వస్తుంది. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 are in zigzag fraction, zigzag pattern.
అది ఒకటి. ఇంకొక అబ్జర్వేషన్, ఈజియెస్ట్ అబ్జర్వేషన్ చూడండి. 4 4 4 2 is 8, 4 3 is 12, 4 4 is 16. So it is in the only column 4. So multiples of 4 are in column 4 line. That is the observation. Okay students, thank you very much. Please like and subscribe.